సర్వీస్ అసిస్టెంట్ 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి ఈ సిలబస్. జాబ్ రోల్ 3 and 4 4 వీలర్ సర్వీస్ టెక్నీషియన్ లెవెల్ 3 and 4 ఇంటర్మీడియట్ జాబ్ రోల్. ఇందులో ఇవి 4 లెవెల్స్ కంప్లీట్ చేస్తే ఏమేం ఫ్యూచర్స్ ఉంటాయో చెప్తాను. వస్తాయి సర్వీస్ అడ్వైజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, స్పీడ్స్ అండ్ పిక్కర్, ఆటో ఎలక్ట్రీషియన్. ప్రతి ఆటోమోటివ్ స్టూడెంట్కి మస్ట్ అకౌంట్ టూల్స్ గురించి ఖచ్చితంగా తెలియాలి, దాని నేమ్స్ తెలియాలి, దాని యూజెస్ కూడా తెలియాలి. ఇది కాంబినేషన్ స్పానర్ అంటారు. ఇది 2 టైప్స్గా యూజ్ చేయొచ్చు. ఓపెన్గా ఉంటే ఓపెన్ స్పానర్ అంటారు, క్లోజ్గా ఉంటే క్లోజ్ స్పానర్ అంటారు. 2 సైడ్ ఓపెన్ క్లోజ్ ఉంటే దాన్ని కాంబినేషన్ స్పానర్ అంటారు. దీని ఎల్ఎన్కి అంటాం. 4 వీలర్స్కి టూల్స్ మరియు ఫిక్స్ చేయడానికి లూజ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం మేడం. ఇది మల్టీ మీటర్, ఇది వోల్టేజ్ చెక్ చేయడానికి, స్పార్క్ ప్లగ్లో కరెంట్ ఉందా లేదా చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒక టూల్ నేమ్స్ చెప్పండి. బెంచ్ వైజ్, అడ్జసెంట్ బెంచ్, హ్యామర్, కటింగ్ పిల్లర్, ఫైల్, టేప్, స్టీల్ రూలర్, వైస్ స్లిప్పర్ కట్టర్, ఎల్ఎన్కి బెన్ నోస్ పిల్లర్, నీడిల్ నోస్. వాట్ ఈస్ దిస్? టూల్ బాక్స్ మేడం. ఓపెన్ ద బాక్స్. వై వీ కాల్డ్ ఇట్ ఈస్ టూల్ బాక్స్? దీంట్లో అన్ని టూల్స్ ఉంటాయి మ్యామ్, అందుకే దీన్ని టూల్ బాక్స్ అంటారు. ఓకే. మై ప్రాజెక్ట్ ఈస్ వేరియస్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. వెహికల్స్లో చాలా టైప్స్ ఉంటాయి. 2 వీలర్స్ ఉంటాయి, 3 వీలర్స్ ఉంటాయి, ఇంకా 4 వీలర్స్ ఉంటాయి. మళ్ళీ కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి, అగ్రికల్చర్ వెహికల్స్ ఉంటాయి. కమర్షియల్ వెహికల్స్ అంటే ఏమన్నా గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు, ట్రక్ లాంటివి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే బస్సు, ట్రైన్ లాంటివి వస్తాయి. ఇంకా అగ్రికల్చర్ వెహికల్స్ అంటే ట్రాక్టర్, ఇవన్నీ అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి వాటిని అగ్రికల్చర్ వెహికల్స్ అంటాము. Automotive school. I collected a battery, madam. Battery is a out of any motor vehicles or any vehicles, madam. Without battery, there is a motor. Either a vehicle not car, madam. The battery in vehicles low, 2-wheeler vehicles low, cars low, especially in battery cars చాలా ఉన్నాయి. ఇది బ్రేక్ క్యాలిపర్ అంటారు మేడం దీన్ని. ఇది బ్రేక్ బైక్లో ఉంటుంది మేడం. దీన్ని బ్రేక్ వాహనం పోయేదానికి. ఇది డిస్క్ బ్రేక్ ఉంటుంది మేడం, ఇది డ్రమ్ బ్రేక్ ఉంటుంది మేడం. ఇది బ్రేక్ ప్యాడ్స్ మేడం. ఇది వాహనం పోవాలంటే రైస్ బ్రేకర్ మేడం. వాహనం ఆగాలంటే మనం బ్రేక్ వేయాలి మేడం. బ్రేక్ వేసినప్పుడు వాహనం నాకు ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, నీ కంటెంట్ అర్థమైందా లేదా అనేది నాకు కావాలా. తెలుగులోనే అయినా నీట్గా చెప్పండి. మేడం ఇది ఎయిర్ ఫిల్టర్ మేడం. ఇది ఆయిల్ ఫిల్టర్, ఇది ఎయిర్ ఫిల్టర్ మేడం. ఇది ఆయిల్ ఫిల్టర్ మన ఇంజిన్లో ఉంటుంది మేడం. ఇంజిన్లో నుంచి మనకి మంచిగా. సార్ నువ్వు ఆయిల్ చేంజింగ్ ఎప్పుడైనా చేసినావా బండికి? నేను 9th ఏ సెక్షన్లో ట్రేడ్ జాయిన్ అయినప్పటి నుంచి నేనే చేసుకుంటాను మేడం. ఎట్లా నేర్చుకున్నావు? మాసలమా మేడం. ఏం చెప్పు, ఎట్లా చేస్తావు ఆయిల్ చేంజింగ్? ఫస్ట్ కింద నట్టు తీసి ఆ ఆయిల్ అంతా వచ్చేస్తాను మేడం. మళ్ళీ నట్టు వేసి పైన క్యాప్ తీసి ఆయిల్ వేస్తాను మేడం. దాన్ని ఆయిల్ చేంజింగ్. అట్లా ఆయిల్ చేంజింగ్ చేసుకుంటావా? ఇటుండే పార్ట్స్ ఒకసారి చెప్పండి ఒకరు నాకు, ఇక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పు. జగన్ చెప్పు. బ్యాటరీ మేడం, బ్రేక్ ప్యాడ్స్, ఆయిల్ ఫిల్టర్, బ్యాటరీ, ఇది ఇంజనీర్ మేడం, ఎయిర్ ఫిల్టర్, హెడ్ లైట్స్, నట్స్ మేడం, గేర్ హబ్, క్లచ్ హబ్, బ్రేక్ క్యాల్కులర్, బ్రేక్ షూ, క్లచ్ ప్లేట్స్, బ్రేక్స్ మేడం. ఇదేంది నాన్న? పిస్టన్. ఓకే. ఇది కనెక్టింగ్ రాడ్ మేడం. ఇది స్టార్టర్ మోటార్, సిలిండర్ హెడ్ మేడం, స్పార్క్ ప్లగ్. నాన్న పిస్టన్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది? ఎన్ని స్ట్రోక్స్ ఇది? 4 స్ట్రోక్. ఎన్ని స్ట్రోక్స్ జరుగుతాయి దీంట్లో? 4 స్ట్రోక్స్ మేడం. 4 స్ట్రోక్. ఈ 4 స్ట్రోక్స్ లో పవర్ స్ట్రోక్ ఎన్నో స్టేజ్ ఎప్పుడు జరుగుతుందమ్మా? 3rd స్టేజ్. 3rd స్ట్రోక్ లో పవర్. ఓకే. ఇవేనా ఇవి? స్పార్క్ ప్లగ్. స్పార్క్ ప్లగ్స్ గురించి మీకేం తెలుసు?
సుఫియాన్ స్పార్క్ ప్లగ్ మీ బండిలో చాలా ముఖ్యమైన పార్ట్ ఇది. మీ బండి సడన్గా ఎప్పుడైనా ఇంజన్ స్టార్ట్ చేసేకి ముఖ్యమైన పార్ట్ ఇది. మీ బండి ఎప్పుడైనా సడన్గా ఆగిపోతే మీరు దీన్ని చెక్ చేయడం ఎలా అంటే స్పార్క్ దీంట్లో ఇక్కడ ఒక హోల్ ఉంటుంది మేడం. స్పార్క్ దాంట్లో నుంచి సరిగ్గా వస్తే అది సరిగ్గా పనిచేస్తున్నట్టు, లేకపోతే సైడ్లలో నుంచి వస్తే అది సరిగ్గా పనిచేయడం మీరు దీన్ని మళ్ళీ రిపేర్ చేయడం ఎలా అంటే వేస్ట్ క్లాత్ సైడ్లలో అంతా క్లీన్ చేసేసి పట్టుకుంటుంది. సైడ్లలో అంతా క్లీన్ చేసేస్తే మళ్ళీ స్పార్క్ వస్తుంది. లేకపోతే మీ టూల్ బాక్స్లో ఇంకా స్పార్క్ ప్లగ్ ప్రతి ఒక్కరు వాళ్ళ వెహికల్లో టూల్ బాక్స్లో ఏముండాలి కంపల్సరీగా ఒక స్పేర్ స్పార్క్ ప్లగ్ మెయింటైన్ చేస్తారు. ఇది డీజిల్ బండిలో ఉంటుందా, దేంట్లో ఉంటుంది? ఓన్లీ పెట్రోల్ ఇంజన్స్లో ఉంటుంది. ఓకే, దానిలో ఏమంటారు పెట్రోల్ ఇంజన్లను? స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్లు అంటారు. ఇవి ఏవే బండ్లవి స్పార్క్ ప్లగ్స్? పల్సర్, స్కూటీ. ఇవన్నీ మీరే కలెక్ట్ చేశారా? ఇవి మీరు డబ్బులు పెట్టి కొన్నారా లేకపోతే ఎట్లా, ఎలా కలెక్ట్ చేసినారు? ఇది మా మేడం ఇండస్ట్రియల్ విజిట్ పిలుచుకొని పోయినప్పుడు షోరూమ్ వాళ్ళని అడిగి తీసుకున్నారు. My name is M. Shantan. I am studying 10th class model school. మా స్కూల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్లో నేను ఆటోమొబైల్ ట్రైనింగ్ ఎంచుకున్నాను. దాంట్లో వెహికల్స్ అండ్ మెకానిజం మీద నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అప్పుడు మా ట్రైనర్ సన్నాన్ని చెప్పిన లెసన్స్ అండ్ ప్రాక్టికల్స్ చూసి నాకు ఒక కార్ చేయాలనిపించింది. అదే ఆటోమేటిక్ స్ప్రింక్లింగ్ రోబోట్. ఫార్మర్ మా ఫాదర్కి హెల్ప్ అయ్యే విధంగా ఒక ఇన్వెన్షన్ తయారు చేయాలనుకున్నాను. అప్పుడు మా ట్రైనర్ సన్నాన్ని కలిసి దీని గురించి నేను తెలుసుకున్నాను. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫీల్డ్ మొత్తం తిరిగి వాటర్ని అంతా స్ప్రింక్లింగ్ చేసుకుంటూ వెళ్తుంది. నా ప్రాజెక్ట్ స్మార్ట్ ఇరిగేషన్ స్ప్రింక్లింగ్ రోబోట్. ఇప్పుడు మీకు వర్క్ చేసి చూపిస్తుంది. వాటర్ గమనిస్తుంది కదా, ఇది ఒక స్ప్రింక్లర్ రోబోట్. థ్యాంక్ యూ. భాగంగా మా ట్రైనర్ సన్మా మేడం సహాయంతో మేము ఈ రోబోట్ని తయారు చేయడం జరిగింది. ఇది తయారు చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే నాలో ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇంకా దీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్వెన్షన్ తయారు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. My name is Dhanil Kumar. I am studying in 10th class in AP Model School. నేను ఆటోమోటివ్ ట్రైన్లో మా వెహికల్స్ మీద నాకు ఎక్కువ ఆలోచన వల్ల నేను ఒక వెహికల్ తయారు చేశాను అనమాట. ఆ వెహికలే అబ్స్టాక్ అవాయిడింగ్ కార్ అనమాట. ఈ కార్ ఏమంటే మనకి ఉపయోగం ఏమంటే మనం అబ్స్టాక్ ఏదైనా పోతున్నప్పుడు రోడ్లో పోయేటప్పుడు ఏమైనా అడ్డం వచ్చినాయనుకో ఆటోమేటిక్గా ఈ సెన్సార్ చేసుకొని సైడ్ మాత్రం వెళ్ళిపోతుంది. అలాగే గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ సుప్రియ. ఐ యామ్ స్టడీయింగ్ 10th క్లాస్. నేను ఆటోమోటివ్ ట్రేడ్ స్టూడెంట్ని. మాకు ఆటోమోటివ్ లేనప్పుడు మాకు వెహికల్స్ అని తెలియదు, దాని పాజిటివ్ తెలియదు. మాకు ఈ ఆటోమోటివ్ వచ్చినప్పటి నుంచి ఈ మ్యామ్ వచ్చినప్పటి నుంచి మాకు వెహికల్స్ అంటే ఏందో అంటే దాని గురించి అవగాహన చేసినారు. అలాగే దాని పార్ట్స్ ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి, మనం ఎలా ఫ్యూచర్లో దాన్ని వినియోగించుకోవాలని నేర్పారు. అంతేకాకుండా ఈ స్కూల్లోనే కాకుండా లైవ్లో తీసుకెళ్ళి మేము లెవెల్ 1 కంప్లీట్ చేసాము. లైవ్లో చూపించారు. అవి కాకుండా ఇండస్ట్రియల్ విజిట్ తీసుకెళ్ళి అక్కడ షోరూమ్లో మాకు అన్ని పార్ట్స్ చూపించారు, అవి ఎలా వర్క్ చేస్తారో చూపించారు. మాకు ఈ ఆటోమోటివ్ ద్వారా నాకు ఈ ఆటోమోటివ్ చాలా ఉపయోగపడింది.